రియల్లీ అంటే మేము ఎన్నో సినిమాలు చూస్తుంటాం. ఎంటర్టైన్మెంట్ అనో, యాక్షన్ అనో, మాస్ అనో ఏదో చూస్తుంటాం. వాటి మీద రివ్యూలు చెప్తుంటాం, వాటి క్వాలిటీసో వాటి మెరిట్సో బట్టి. బట్ ఈ సినిమా బేసిక్గా ఇట్ ఈస్ ఎ ఫిల్మ్ ఆఫ్ ఎ గ్రేట్ మెరిట్ that will address the entire society at present times. Really, I appreciate our director Rahul Ravindra for ilanti cinema endukante idoka alert ee society ke oka alert. Present day society lo girls and boys both are in చాలా దారుణమైన కన్ఫ్యూజన్లో ఉన్నారు. నేను వాళ్ళని ఇంటర్వ్యూలు చేసినప్పుడు కూడా ప్రొడ్యూసర్ ధీరజ్ గారిని కానీ, లేకపోతే మా హీరో దీక్షిత్ని కానీ, డైరెక్టర్ రాహుల్ రవీంద్రని కానీ ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను ఇదే పాయింట్ పదే పదే అడిగాను వాళ్ళని. ఈ రిలేషన్షిప్స్ అన్నవి చాలా డేంజరస్గా తయారయ్యే సొసైటీలో బాగా అంటే ఒక క్వాలిటేటివ్ కంటెంట్ని, ఫ్యామిలీస్ని, గర్ల్స్ లైఫ్ని ఎంత బాగా అడ్రస్ చేయాలని ఈ సినిమా తీశారో, సచ్ ఎ గ్రేట్ బ్యానర్ గీతా ఆర్ట్స్ నుంచి మా మొగిలినేని ధీరజ్ తీసిన ఈ అద్భుతమైన సినిమా ఇది అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా, అంటే హౌ టు ట్రీట్ ఎ గర్ల్, ఒక ఆడపిల్ల దగ్గరికి వచ్చి ప్రేమించడానికో లేక ప్రేమించబడడానికో దగ్గరికి వచ్చిన ఆడపిల్లని మగపిల్లలు ఎలాగ ట్రీట్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళ ఆలోచనలకు వాళ్ళ అభిప్రాయాలకి ఒక స్పేస్నిచ్చి వాళ్ళ తాలూకా ఇండివిడ్యువాలిటీని గౌరవించి ఆడపిల్లల్ని ఎలా అడ్రస్ చేయాలో డైరెక్టర్ రాహుల్ రవీంద్ర అద్భుతంగా చెప్పాడు ఈ సినిమాలో. ఒకవేళ కానీ రిలేషన్షిప్లోకి ఎంటర్ అయిన తర్వాత గనక ఆ అబ్బాయికి ఆ అమ్మాయిని గనక హ్యాండిల్ చేయడం రాకపోతే అమ్మాయి ఎలా ఎదురు తిరిగి తన వ్యక్తిత్వాన్ని తాను కాపాడుకోవాలో కూడా తను డిమాన్స్ట్రేట్ చేసి చూపించాడు ఈ సినిమాలో. అంటే మనం రీల్స్లో ఈ మధ్య చూస్తున్నాం, ఈ జపనీస్ ఫైట్స్, చైనీస్ ఫైట్స్ ఎట్లా కౌంటర్ అటాక్ చేయాలని చిన్న చిన్న రీల్స్ వస్తున్నాయి. బట్ 2.5 గంటల సినిమాలో రాహుల్ రవీంద్ర క్లైమాక్స్కి తీసుకెళ్తున్నప్పుడు ఆడపిల్లల తండ్రులకు కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చే సినిమా ఇది. అంటే ఒక గర్ల్ ఒకవేళ ఒక క్రైసిస్లోకి వెళ్తే షీ కెన్ కమ్ బ్యాక్ అని తల్లిదండ్రులకి ఒక ధైర్యాన్ని కూడా ఈ సినిమా ద్వారా రాహుల్ రవీంద్ర చెప్పాడు. కాబట్టి ఈ సినిమాకి ఒక ఆర్కైవ్ వాల్యూ ఉంది. ఈ సినిమాకి అంటే ఒక స్టోరేజ్లో కలకాలం ఉంచాల్సిన సినిమాగా దీనికి చాలా గొప్ప వాల్యూ ఉంది. కుటుంబాలుగా తరలి వెళ్ళి థియేటర్లకి ఈ సినిమా చూసి తీరాలి. ఎందుకంటే లేకపోతే ఈ రోజున సామాజిక స్థితిగతులు ఎవ్వరికీ అర్థం కావు, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియని ఒక దారుణమైన అవస్థలో ఈ సమాజం కొట్టుమిట్టాడుతున్న ఈ టైంలో ఇలాంటి సినిమా రావడం అన్నది మాత్రం వీళ్ళందరికీ కూడా, ఈ టీంకి, ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి అండ్ హీరో దీక్షిత్ అద్భుతంగా చేసాడు ఈ సినిమాలో. అండ్ రష్మిక మందాన గురించి ఇంకా చెప్పనక్కర్లేదు. షీ హాస్ డన్ ఎ గ్రేట్ జాబ్. అసలు ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడమే అమ్మాయి గ్రేట్నెస్. ఈ క్యారెక్టర్ని క్లైమాక్స్లో ఒక అమ్మవారులా కనిపించి ఈ సినిమాలోనే చేసిందే. ఈ సినిమా 100% ప్రతి ఇంటిల్లి పాది వెళ్ళి చూసి ఈ సినిమాని సక్సెస్ చేసి ఈ సినిమాని ఒక మైల్ స్టోన్గా నిలబెట్టే బాధ్యత ఈ సమాజం మీద మొత్తం ఉన్నదని చెప్పి నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.